నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. స్వింగ్ ట్రేడింగ్కి స్వాగతం, సుస్వాగతం. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ మీద కటక్ మనం క్లిక్ చేయండి. సో దట్ నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది, మనం కలిసి డబ్బులు సంపాదిస్తాం. ఆప్షన్ బయింగా, క్రిప్టోనా, స్వింగ్ అని కాదు, నేను అన్నింటిలో మీకు నాలెడ్జ్ ఇస్తాను. ఏది బెటరో మీకు చెప్తా, మీకు నచ్చింది మీరు చేసుకోండి. ఓకే, నా ఛానల్లో మీకు సైకాలజీని స్ట్రాంగ్ చేస్తా. ట్రేడింగ్ అంటే అందరూ అనుకుంటారు మస్తు చదువుకొని ఫుల్ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకొని, అనాలిసిస్ నేర్చుకొని, ఈ అనాలిసిస్ నేర్చుకొని ఫుల్ బుక్కులు చదివేసి యూట్యూబ్ వీడియోలు చూసేసి ఇంకా నేను ప్రో ట్రేడర్ అయిపోతా, నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ట్రేడర్ అని రాసుకుంటా అనుకుంటారు. అట్లా జరగదు గైస్. సైకాలజీ నేర్చుకుంటే మీరు తోపు చాలా పైసలు సంపాదించవచ్చు. ఓకే, సో మనం స్వింగ్ ట్రేడింగ్ ఈరోజు చేద్దాం. ఓకే, ఒక 50,000 దీంట్లో 50,000 దాంట్లో వేసుకుందాం. ఓకే, లేదంటే డివైడ్ చేద్దాం. ఇప్పుడు కరెంట్లీ నేను ఏం లేదు చూడండి, నేను తీసేసా. స్వింగ్కి నాకు ఎందుకో కొన్ని కంపెనీస్ నచ్చుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లారస్ ల్యాబ్స్ ఓపెన్ చేసుకున్నాను చూడండి. ఏమైతుందో తెలుసా, ఇది పైకి వచ్చింది, పైకి వచ్చింది, తర్వాత తొక్కుతున్నారు, దీన్ని తొక్కుతున్నారు. తొక్కిన తర్వాత ఇక్కడికి వచ్చింది, ఎక్కడ సపోర్ట్ జోన్ 15 EMA కన్నా పైన ఎండాను ట్రై చేస్తుంది. 1 డే క్యాండిల్. ఓకే, మీరు దీన్ని 30 minutes చూసుకున్నట్లయితే మొత్తం కిందికి సైడ్ వేస్ అట్లా ఉంది. ఓకే, బట్ ఐ డోంట్ నో, ఐ ఫీల్ సపోర్ట్ జోన్ దగ్గర ఉంది కదా, అట్లీస్ట్ ఈ సపోర్ట్ జోన్ బ్రేక్ అయ్యేంత వరకు మనం దీని మీద రిస్క్ చేయొచ్చు. ఓకే, దీనికన్నా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 157 ఉంది. ఓకే, ఒక 10 points రిస్క్ తీసుకోవచ్చు గైస్. ఒకవేళ ఇది బ్రేక్ అయితే మొత్తం కిందికి పడిపోతుంది, అది వేరే విషయం అనుకోండి. జస్ట్ ఇన్ కేస్ నాకు ఎందుకో లెట్స్ ప్లాన్ ఫర్ దిస్ అనిపిస్తుంది. ఓకే, సో మనం లారస్ ల్యాబ్స్ మీద ఒక ఎంత పెడదాం, మీరే చెప్పండి, ఎంత పెడదాం? కితనే పైసే. లారస్ ల్యాబ్ ఇంకోటి చూడండి, దీని కంపెనీ ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ ఉంది. 30,000 మార్కెట్ క్యాప్ ఇది. ఓకే, ఎవ్రీ మంత్ ఇది ప్రాఫిట్ ఇస్తుంది, ఎవ్రీ వీక్ ప్రాఫిట్ ఇస్తుంది, కానీ ఈ వీక్ తగ్గింది. సో వీ కెన్ ప్లాన్ ఫర్ అ ప్రాఫిట్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, సో లారస్ ల్యాబ్ బ్రో ఇన్వెస్టింగ్ ఒకటి 565. మనం ఎంత తీసుకుందాం? 20 క్వాంటిల్ 11,000, 30 క్వాంటిల్ 16,000, 50 క్వాంటిల్ 28,000, 60 క్వాంటిల్ 33,000 ట్రై చేద్దాం. ఓకే, ట్రై చేయడానికి దొంగ కొనేద్దాం, భయపడవద్దు. ఓకే, యాక్షన్ తీసుకోవాలా, క్లారిటీతో ఉండాలా. పోతే ఎంత పోవాలో క్లారిటీగా మనకు క్లారిటీ ఉండాలన్నమాట. పోతే ఇంతకన్నా ఎక్కువ నేను వదిలాబాయి, ఎందుకంటే నా మొత్తం పోర్ట్ఫోలియో బిస్కెట్ అవుతుంది. సో అందుకోసానికి రిస్క్ తీసుకుంటా, కానీ ఇంతకన్నా ఎక్కువ రిస్క్ తీసుకోవాలి. సో దట్ మనం నెక్స్ట్ టైం ఇప్పుడు లాస్ అయిందనుకోండి, లాస్ యాక్సెప్ట్ చేసేసుకోవాలా, నెక్స్ట్ టైం ఎంట్రీ చేసుకోవాలా, సింపుల్. ఓకే, సో ఇప్పుడు ఇది కొనేసుకుందాం, లారస్ ల్యాబ్ కొనేసుకుందాం. ఇంకోటి కొనుక్కోండి, బజాజ్ హెల్త్ కేర్ స్ట్రాంగ్ ఉంది గైస్, నిజంగా చెప్తున్నాను. బజాజ్ హెల్త్ కేర్ నేను ఇక్కడ చూసుకున్నా కొన్ని. ఓకే, నేను మీకు బజాజ్ హెల్త్ కేర్ది చూపిస్తాను చూడండి, ఇది దొరకదని కూడా వెతుకుతాం. బజాజ్ హెల్త్ కేర్ మనకి ఫోన్ చేసి దమ్ చేస్తారు చూడండి, వీళ్ళే బజాజ్ ఫైనాన్స్ నుంచి ఫోన్ చేసి సార్ మీకు ఏమైనా లోన్ కావాలి అంటారు. ఓకే, తిట్టొద్దు, బికాస్ దేర్ ఆర్ ఆల్సో వర్కర్స్. సో దీని మార్కెట్ క్యాప్ 1,400. యాక్చువల్లీ ఇది ఆల్రెడీ పైకి వచ్చేసింది. బట్ చూడండి గైస్, మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. ఏఎంఏ నుంచి సపోర్ట్ తీసుకొని మన పైకి వెళ్ళింది, ఇప్పుడు కిందికి వచ్చింది ఒక రెడ్ క్యాండిల్. బట్ టుడే ఇట్ ఈస్ ట్రైంగ్ టు గో అప్. ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ ఒకవేళ వస్తే ఒక 50 అకౌంట్లన్నా పైకి వచ్చే ఛాన్సెస్ ఉంది. సో అందుకోదానికి నేను బజాజ్ అనుకుంటా, ఏషియన్ హోటల్స్లో వద్దులే, దీంట్లో రిస్క్ చేయాలనిపిస్తుంది, కానీ ఇది కిందికి పడితే పక్కన పడిపోతుంది, దిమ్మ తిరిగిపోతుంది. ఇది చిన్న కంపెనీ, కానీ పడక్కమని పడితే బిస్కెట్ అవుతుంది, కానీ పోతే మాత్రం పుర్రమని ఇది కూడా పోయే ఛాన్స్ ఉంది. ఒక పని చేద్దాం, సగం చేసుకుందాం. గ్లోబల్ ఇంటర్నేషనల్ కెరియర్స్ కదా, దీని ప్రొఫైల్ ఒకసారి చూసుకుందాం. గ్లోబల్ ఇంటర్నేషనల్ కెరియర్స్ ఫండమెంటల్స్, ఇది చిన్న కంపెనీ గైస్. ఓ दिस इज़ थोड़ा मिस्टीरियस बॉय है, बट हम अपन रिस्क लेंगे इसमें, ठीक है बाय. ఓహోహో అన్న సాబు కొంటే ఎన్ని క్వాంటిటీలే కొనాలని రూల్ పెట్టిండు. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఇట్లా క్లోజ్ చేసి పడక్క క్లోజ్ చేస్తాం. ఏషియన్ హోటల్స్ కూడా క్రేజీ ఉంది గైస్. యాక్చువల్లీ ఏషియన్ హోటల్స్, బజాజ్ ఒక పని చేద్దాం, బజాజ్ హెల్త్ కేర్లో కొంచెం, దాంట్లో కొంచెం చేద్దాం. ఓకే, ఇన్వెస్టింగ్
ఎన్ని కొందాం బజాజ్ హెల్త్ కేర్లో? 30, 50. ఓకే, ఒక 50 చలో 50 క్వాంటిటీ తీసుకుందాం బజాజ్ హెల్త్ కేర్లో. ఓకే చలో రప్ప తీసుకుంటున్నా. చూడండి గైస్, మనం ఫర్ ఎగ్జాంపుల్ అరే ఈయనే తీసుకోవాలంటే అవుతుందా? నాకు తెలిస్తే నేను ఇది కొనుక్కుంటుండే కదా 18 డిసెంబర్కి లాగిన్ చేసుకొని, అరే మా అమ్మ ఇది పైకి పోతుంది ఇది కొనుక్కుంటుండే కదా. నాకు ఇప్పుడు దాని ప్రైస్ యాక్షన్ ప్రకారం ఎటు పోతుందని నేను ఒక ఇమాజిన్ చేసుకుని కొనేసుకుంటున్నాను. ఎక్కువ రీసెర్చ్ చేయతలే, లోపల దూరిపోయి, ఎందుకంటే అంత లోపల దూరిన తర్వాత కూడా లాస్ వచ్చింది అప్పుడు ఏం చేస్తావు? రీసెర్చ్ చేసి వేస్ట్ అవుతుంది కదా. సో ఒక గట్ ఫీలింగ్ తోటి, ఒక ప్రైస్ యాక్షన్ తోటి, ఒక ఎక్స్పీరియన్స్ తోటి మనం ఒక డెసిషన్ తీసుకొని ట్రేడ్ తీసుకుంటాం అనమాట. ప్రాఫిట్ వచ్చిందా? వచ్చింది. లాస్ అయితే స్టాప్ లాస్ దగ్గర, అంటే మనం ఒకటి అనుకుంటాం కదా దానికన్నా కింద వస్తుంది. దీనికి ఏంటంటే ఈ ఈఎంఐ ఉందా 9 EMI 15 EMI, దీనికన్నా కిందకి వస్తే వీ కెన్ బుక్. అట్లా ప్లాన్ చేసుకోవాలన్నమాట ఎప్పుడు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము? ఏషియన్లో రిస్క్ తీసుకోవాలనిపిస్తుంది కానీ ఇది కిందికి వస్తే మళ్ళీ పరక్కమని కిందికి వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇట్లా పోలే. ఓకే, ఒక పని చేద్దాం గైస్, ఏషియన్లో కొనేద్దాం. ఏషియన్ హోటల్స్ కదా బ్రో, ఏషియన్ హోటల్స్, హోటల్ బిజినెస్ మాకు చాలా అనుభవం అవుతుంది. ఓకే, ఏషియన్ హోటల్స్ నార్త్ ఇది. దీని ఫండమెంటల్ చూడండి, 423 క్యాప్ ఉంది, అలా అయిపోయింది. ఓకే, స్మాల్ క్యాప్ హోటల్ అండ్ రెస్టారెంట్స్. హోటల్ బిజినెస్ ఎప్పుడు బాగుంటుంది కాబట్టి ఒక ఇడ్లీ నమ్మకం. యాక్చువల్లీ ఇది ఆల్మోస్ట్ పైకి వచ్చేసింది గైస్. కొంచెం మౌసం మౌసం है सुहाना बड़ा मौसम मौसम मैं तो खोने लगा उसके नशे में बिन पिए बहका एक दिन उसे बुला दूंगा उसके से बुला दूं. ఓకే గైస్, ఇది కొనుక్కుందాం. టెన్షన్ అయి లేనేగా, పైసలు లగానేగా, తమాషా దేనేగా. 30,000, 30 క్వాంటిటీ 50 క్వాంటిటీ, దీనికి 100 క్వాంటిటీలు వస్తాయి దీంట్లో. చలో 100 తీసుకున్నాం. భయ్ ట్రిగర్ అయిపోయిందా? ట్రిగర్ అవ్వాలి. ఆర్డర్స్లోకి వెళ్తుంది నాకు తెలిసి. చూడండి, చలో లారెస్ ల్యాబ్స్ అండ్ బజాజ్ హెల్త్ కేర్ 50 క్వాంటిటీలు 60 క్వాంటిటీలు కొన్నాం. 2 ప్రాఫిట్, 200 రూపాయలు ప్రాఫిట్ నడుస్తుంది కరెంట్లీ. ఆర్డర్ ఇంకొక ఏషియన్ ఒక ట్రిగర్ చేసి పెట్టాము. మార్కెట్ ఆర్డర్ పెట్టాము కదా, ట్రిగర్ ఇంకా అవ్వలేదు. ఒక ఇన్ కేస్ సాయంత్రం లోపల అయితే ఏం జరుగుతుంది? ట్రిగర్ అయినా అవ్వలే, ఇది ట్రిగర్ అయిపోతుంది గైస్, డోంట్ వరీ. సో 3 కంపెనీస్లో మనం డబ్బులు ఇన్వెస్ట్ చేసాం, నియర్లీ 1 lakh రూపీస్. 1 lakh రూపీసే కదా, 1 lakh రూపీస్. ఒక 10,000 మిగిలినాయి అన్నమాట. 10,000 ఖర్చులకు కానీ పెట్టుకుంటాం, ఈ నెల ఖర్చులకు కానీ. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, నేను ట్రేడింగ్ చేసినట్టు మీరు కూడా ఈ కంపెనీలు తీసుకోకుండా మీరు కొంచెం రీసెర్చ్ చేసుకొని నా దగ్గర నుంచి సైకాలజీ నేర్చుకొని మీరు కూడా అట్లా ట్రేడింగ్ చేయాలన్నమాట. ఎప్పుడు కాపీ కొట్టద్దు. కాపీ కొట్టారంటే బిస్కెట్ అయిపోతారు. క్రీమ్ బిస్కెట్ కాదు, డబల్ క్రీమ్ ఓరియో బిస్కెట్ అయిపోతారు. సో నాలెడ్జ్ నేర్చుకోండి, మీ బ్రెయిన్ వాడుకోండి అండ్ డబ్బులు సంపాదించండి. ఓకే, నేను కూడా మీలానే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ని, నార్మల్గా ఇంట్లో కూర్చొని, ఏసీ కూడా లేదు, ఫ్యాన్ వేసుకొని, పెద్ద మానిటర్ పెట్టుకొని ట్రేడింగ్ చేసుకుంటున్నాను అన్నమాట. నాకు వచ్చిన ఒక 5 సంవత్సరాల నాలెడ్జ్లో మీకు సారీ ఏం పిచ్చోళ్ళగా మాట్లాడుతున్నా, సాయంత్రం కూడా నాకు కాలేదో బీర్ వేసుకొని మాట్లాడుతున్నా అంటే. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్. సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.